ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా. అమ్మా ఇది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురాలు. అవునమ్మగారు. అలాగా? పాపం ఏమైంది? స్టమక్ అయ్యింది. స్టమక్కా? అవునమ్మగారు, కడుపు. పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మగారు. నా మనవడా? మీ మనవడే స్టమక్ చేశాడు. పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధం తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదేనని చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను. ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు. సీపీరు తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్ట చెప్పుతులే గానీ అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. ఒరేయ్, చేయి పట్రా. నాకెందుకమ్మా, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ములుగుద్దండి. నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడు గారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గానీ నా పిల్లలు నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. ఎవరో మీరు? అయ్యో వెంకట సుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడులే. ఏరా నీ పెళ్ళమేంటి? అవునండి. అది సరే గాని కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు. ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదమ్మమ్మ. బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి, కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలు నాడితే అమ్మమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్. సారీ. పద బయటికి. ఎంత ధైర్యం నీకు? ఎవరు నెరకుండా సరాసరి గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు, గిరి లేదు. బయటకు వెళ్తావా? మెడ పట్టుకుని గంటించబడ్డావా? ఉరక. సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుండి. ఏమిటలా గుడ్లు రుమి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? అత్త లేదు, గిత్త లేదు. మర్యాదగా బయటకు వెళ్తావా? పని వాళ్ళని పిలిచి గంటించమంటావా? ఏమిటి గంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుండి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను. ఇంకా ఎక్కువగా మాట్లాడేమంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలువు అతని. ఎక్కడ తెచ్చావు? వీడెవడో చూడు, అచ్చోసిన ఆంబోతులా దూసుకుని గదుల్లోకి వచ్చేస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్? అరే, నాకిద్దరు మరదళ్ళని విన్నాను. ఇక్కడ ముగ్గురున్నారేమిటి? నోర్మయ్, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుక, అబద్ధం చెప్పకు. ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. Why don't you please shut up and get out? Correct. ఓ, నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు. ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగొచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపలికి పోద్ది. భైరవా, ఆయన పిలువు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్న, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మావయ్య. చూడు మావయ్య, అత్త మరదలు కలిసి వాయించేస్తున్నారు. వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా, పో లోపలికి. కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు? వెళ్ళు. ఇదేమిటమ్మా, మరదలను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది, చెప్తున్నాను. దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా? పాపం నోట్లో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్ళిడొచ్చి ఏమిటమంటుంది. బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పిటపిటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలిద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు. చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు 1,000,000 మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో, కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేరెక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒక్కటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవా, వీడిని బయటికి దోసే. నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో. నువ్వు తప్పుకో. బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు. పర్వాలేదు, ఇవ్వు. మీరే అందుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు.
చాలా కష్టం. ఎలా పడుతున్నావో ఏంటో. 20 సంవత్సరాల నుంచి చస్తున్నాను రా. ఇక నువ్వు వచ్చావుగా, నువ్వు గాని. ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టానే మరదల పిల్ల. ఏమిటది? 1 కాదు 2 తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే, మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడి తప్ప. అయినా 2వ కాఫీ నీకు కాదే, మా ఇంటికి వచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్, నాకు కాఫీలు గీఫీలు పడవు. ఓన్లీ మిల్క్. 1 లీటర్ సర్దుకుంటాను. 1 లీటర్. అబ్బా, సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా. చాలు చాలులే, అడుగు పుట్టం పైన మలయాళం తెల్లి పెడితే ఎందుకు పనికిరాడు? సరిగానే బాబాయ్. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో, అంత పబ్లిక్ అనా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా. ఓహో, అయితే ఓ పని చేయి. 4 పక్కల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపలికి అంచి. ఏంటమ్మా, ఏమైంది? కర్మ, అటెండి చూడు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ, ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు. అరుపులు వినిపిస్తున్నాయి. మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో. చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. మరి మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా, ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్, అమ్మే అదో ఆడమలైనా సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. నాన్ బతికిపోయినాను. రాజహంసే. ఎంతనే నోకనే. నీకు రోజు చన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను. ఎవరిది? ఎవరక్కడ? చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా? నన్నే పైకి రమ్మంటారా? ఎంతనే గొడవ? ఎంత పోయి? ఏమిటి? ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి దానే. ఇదిగో, తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతుంది. అమ్మే బాబాబు, మీకు దండం పెడతాను. దొరికిన 2వ తల్లి కూడా పుట్టెత్తుని తెచ్చేయబాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పని ఏమిటి? జాతర ఏమిటిరా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్లను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా, తొందర కని మరి. అట్టా ఏమిటా గోలా? చెవుకొచ్చిన మేకలా? హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్లు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న? చానగానే సరిపోదు. ఏమిటిది? ఈ రాయి ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమైండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు. అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? అతని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారనుకుంటాను. ఓహో, నంగరాజులారా ఇటు రండి. ఏమిటైంది దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు, కొయ్యాలి. వద్దమ్మా. నీ కూతుళ్ళ పాటి లేదు నీకు.